అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ జ్యోతిష్యం ఏఐ విజన్కి స్వాగతం. ఈరోజు మనం మేషరాశివారికి 2026 జనవరి 1 నుంచి 15 వరకు జీవితం ఎలా ఉండబోతుందో సంక్షిప్తంగా తెలుసుకుందాం. ముందుగా గతంతో పోలిస్తే డిసెంబర్ నెలలో మేషరాశివారికి ఆలస్యం, ఒత్తిడి, నిర్ణయాల్లో అయోమయం కనిపించింది. చేసిన శ్రమకు తగిన ఫలితం దక్కలేదన్న భావన ఉంది. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. జనవరి మొదటి పక్షంలో మీలో ధైర్యం, నిర్ణయశక్తి పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు కదులుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు సీనియర్ల దృష్టిలో పడే అవకాశం ఉంది. కొత్త బాధ్యత లేదా ప్రాజెక్ట్ రావచ్చు. ఉద్యోగ మార్పు ఆలోచన ఉంటే ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించాలి. విద్యార్థులకు ఏకాగ్రత మెరుగవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఇది మంచి సమయం. ఆర్థికంగా గత సంవత్సరం ఖర్చుల ప్రభావం ఇంకా ఉంటుంది. కాని కొత్త ఆదాయ ఆలోచనలు మొదలవుతాయి. తొందరపాటు పెట్టుబడులు మాత్రం వద్దు. కుటుంబ జీవితం పాత విభేదాలు తగ్గి మీ మాటకు గౌరవం పెరుగుతుంది. సామాజికంగా మీ ప్రభావం పెరిగే కాలం ఇది. ఆరోగ్యం తలనొప్పి, నిద్రలేమిపై జాగ్రత్త. ఉదయాన్నే వ్యాయామం మేలు చేస్తుంది. పరిహారం ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి నీరు అర్పించండి. మంగళవారం హనుమాన్ చాలీసా చలవండి. కోపాన్ని నియంత్రించుకోవడం ఈ కాలంలో అత్యంత ముఖ్యమైన పరిహారం. మొత్తానికి మేషరాశివారికి జనవరి 1 నుంచి 15 వరకు ఇది కొత్త ఆరంభాలకు పునాది వేసే సమయం. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చెయ్యండి, కామెంట్ చెయ్యండి. మరిన్ని జ్యోతిష్య విశ్లేషణల కోసం జ్యోతిష్యం ఏఐ విజన్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. ఈ వీడియోలో చెప్పిన సమాచారం సాంప్రదాయ జ్యోతిష్యం మరియు ఏఐ విశ్లేషణ ఆధారితం. మీ స్వంత వివేచనతో మాత్రమే వినియోగించండి. ఇది మీ జ్యోతిష్యం ఏఐ విజన్. నమస్కారం.